మనమందరం లేచి నిల్చున్నట్టయితే మనం ప్రార్థనతో ఈ కూటమిని ప్రారంభించుకుందాం. స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నత కృపల తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు దేవా నాయన. మాకు దయచేసిన ఈ పునరుద్ధాన దినంకై మీకు వందనాలు నాయన. మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన ప్రభా, మాకు ఇచ్చిన ఈ ధన్యతకై మీకు వందనాలు యేసయ్యా. నాయన ప్రభా తండ్రి, మరి పూర్ణ హృదయాలతో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. నాయన ప్రభా, అవును దేవా నాయన, వాక్యం ద్వారా మేము దర్శింపబడుటకు దేవా, శ్రద్ధగా మీ మాటలు వినుటకు మాకు సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రానున్న ప్రతి బిడ్డను నాయన ప్రభా తండ్రి మీరు నడిపించమని నాయన ప్రభా తండ్రి, ముందున్న సమయము మీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్తూ నాయన ప్రభా, మీ ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని చేసి మిమ్మల్ని మహిమపరిచే ధన్యతను మాకు దయచేయమంటూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తుపై స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి నీవే నా దేవుడవు ఆరాధింతును అనే పాటను పాడుకొని మనం యేసయ్యను ఆరాధించుకుందాము. మన జీవితంలో అనేక పోరాటాలు మనం ఎదుర్కొంటాం కదా, కానీ అవన్నీ పోరాడే అవసరం లేదని దేవుడు మనకు చెప్తుండు. మనం రాజులను నమ్ముట కంటే, మన మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మనకు చెప్తుండగా,
యుద్ధము యెహోవాడే. మీరు ఊరుకుండుడి, నేను మీ పక్షాన యుద్ధము చేస్తానని వాగ్దానం చేసిన యేసయ్య పైన నమ్మకంతో, ఆ విశ్వాసంతో, మనం సంతోషంతో ఈ పాటను పాడుకొని యుద్ధము యెహోవాదే అని మనం యేసయ్యను ఆరాధించుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు
ఫ్యూజన్ చర్చ్కు స్వాగతం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఫ్యూజన్ చర్చ్లో మేము సంబంధాలకు విలువనిస్తాము, శాశ్వతమైన సంబంధాలను విశ్వసిస్తాము. దేవునితో దగ్గరగా ఉండటం, ఆయనను స్తుతించటం, దానిని మేము ఆరాధన అంటాము. ఒకరితో ఒకరు ప్రేమగా కలిసి ఉండటాన్ని మేము సహవాసం అంటాము. క్రీస్తులాగా మారటానికి నేర్చుకుంటూ ఉండటం, దానిని మేము శిష్యత్వం అంటాము. దేవుడు ఇచ్చిన తలాంతులను ఆయన మహిమ కొరకై వాడటాన్ని మేము పరిచర్య అంటాము. సమాజంలో ప్రేమతో జీవిస్తూ క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచడాన్ని మేము సేవ మరియు సువార్థీకరణ అని అంటాము. ఇప్పుడు ఈ సమయంలో మనతో పాటు కలిసి ఉన్న వారందరినీ పలకరించి ఈ సమయంలో ఇక్కడ చేరి ఉన్నందుకు మన సంతోషాన్ని వ్యక్తపరుద్దాము. మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. యేసయ్యను ఆరాధించే సమయము ఆయన మన మధ్యలో బలంగా సంచరిస్తుండగా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ అన్ని విషయాలలో యేసయ్య మన కొరకు చేసిన త్యాగంను బట్టి ఆయన ప్రేమకై మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియచేస్తాం. ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయనలా మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరు. ఆయన సుందరుడు, అతిశయుడు, ఆయన మహోన్నతుడు, ఆయన అతి శ్రేష్ఠుడు. ఆయన ఏ స్వరూపమైనను ఏ సొగసైనను లేకుండా ఆ కల్వరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మనకు నిత్య జీవమును అనుగ్రహించినందుకు మనమందరము ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయాలతో ఆయనకి కృతజ్ఞతలు ఆరాధనలు మనం తెలియచేసుకుంటూ సుందరుడా అన్న పాటను పాడుకుంటూ మనం యేసయ్యను ఆరాధించుకుంటాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లలో నీవు అతి సుందరుడవు.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా అతి సుందరుడు అయిన మా యేసయ్య, నీకే స్తుతి స్తుతి స్తుతి, నీకే స్తోత్రం దేవా. మా జీవితాలకు అద్దమిచ్చిన యేసయ్య, నీకే స్తుతి ప్రభువా. ఇంత మంచి అద్భుతమైన ఆరాధన మాకు ఇచ్చినందుకు తండ్రి దేవా యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యం తండ్రి దేవా యేసయ్య మేము వినడానికి సిద్ధపరిచుండగా తండ్రి దేవా, మా హృదయాలను మీరే తెరవండి తండ్రి దేవా యేసయ్య. నీ దాసురాలని నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మతో ఆమెను అభిషేకించండి తండ్రి దేవా. ఇక్కడ కూడి వచ్చిన మా అందరితో తండ్రి దేవా యేసయ్య మీరే మాట్లాడండి తండ్రి. విత్తబడే వాక్యాన్ని తండ్రి దేవా యేసయ్య మా హృదయాల్లో ఫలించేలాగున తండ్రి దేవా నీ కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయాన్ని తండ్రి మొత్తాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా యేసయ్య. ఈ చిన్న ప్రార్థనని పాసంలో చేర్చుకుంటారని ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. మరి ఈ రోజున చక్కటి ఆరాధన చేసుకొని మనము దేవుని సన్నిధిలో ఆనందించాము. కాకపోతే ప్రపంచం అంతట్లో కూడా ఎన్నో ఇబ్బందులు, గొడవలు, శోధనలలో మనుషులు దేవుని రహస్యంగా అంగీకరించి ఎన్నో పోరాటాల మధ్యలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనకి మాత్రము దేవుడు సజీవుల వరుసలో ఉంచి ఉదయాన చక్కటి కంఫర్టబుల్ ప్లేస్లో ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపకై దేవునికి వందనాలు. మరి ఇటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని వైపునకు మన హృదయాన్ని, మన దృష్టిని ఆయన వైపునకు కేంద్రీకరించి, దేవా నువ్వు మాతో మాట్లాడాలనుకుంటున్న వాక్కు ఏంటో అది ఈ రోజున విడుదల చేయి ప్రభు అని మీరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి మొరపెట్టాలని ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ చాలామంది కూడా వారి వారి ఇబ్బందుల మధ్యలో, ఎన్నో శ్రమల మధ్యలో, ఇతరులకి పంచుకోలేనటువంటి ప్రాబ్లమ్స్తో చాలామంది ఉండొచ్చు. ఈరోజు చాలామంది లాంగ్ వీకెండ్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఆన్లైన్లో చూస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరట మీకు వందనాలు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాము. మరి ఎన్నో పరిస్థితులలో మనము ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితులలో, మనము కృంగిపోయిన పరిస్థితులలో ఉంటుండగా మనము ఏం చేయగలుగుతాము? ఈరోజు నేను ఈ వర్తమానము యోబు గ్రంథంలోంచి తీసుకున్నానండి. యోబు గురించి మీ అందరికీ తెలుసు కదా. ఈ రోజున నేను ఈ వర్తమానానికి టైటిల్ కూడా ఒక పేరు పెట్టలేదు, కానీ వచనాన్ని మాత్రమే అక్కడ పెట్టాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. ఎందుకనంటే ఈ వాక్యము ఉన్నందుకు ప్రతి ఒక్కరూ ఆ రెఫరెన్స్ తీసి వాక్యాన్ని చదువుతారు అన్న ఆశతో నేను దానికి టైటిల్స్ పెట్టలేదు, కానీ ఆ వచనాన్ని మాత్రమే అక్కడ పెట్టాను అన్నమాట. సో మనము యోబు 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంది? ఊజు దేశమునందు యోబు అన్న ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఏమనుందండి? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి. దేవుని చేత, మనుషుల చేత మంచి సాక్ష్యము పొందిన వ్యక్తి యోబు. మరి ఇటువంటి మనిషికి ఏమవుతుందండి? ఒకానొక రోజున సడన్గా ఏమవుతుంది? అతని పిల్లలను అతను కోల్పోతాడు. పిల్లలను కోల్పోయిన బాధ తీరకంటే మునుపే ఆయన కూర్చుకున్న సంపద, పశువులు అన్నీ, ఆయన దగ్గర ఉన్న సంపద మొత్తం కూడా కోల్పోతాడు. మనుషులు వారికి ఉన్న ఫ్యామిలీస్ని పోయినా, వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్సెస్, డబ్బులు పోగొట్టుకున్నా ఒకానొక టైంకి రివైవ్ అవుతారు. కానీ ఎప్పుడైతే ఆరోగ్యము దెబ్బతింటుందో అప్పుడు మనిషి చాలా కృంగిపోయిన స్థితిలో ఉంటాడు. నేను ఎప్పుడు దేవునితో మాట్లాడినప్పుడు ఎప్పుడు అంటానన్నమాట, ప్రభా నువ్వు నన్ను నీ రూపులోనికి చెక్కుకోవడానికి నన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా, నా డబ్బు విషయంలో, నా రిలేషన్షిప్స్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఐఎమ్ ఓకే.
కానీ నువ్వు నా ఆరోగ్యంని మాత్రం ముట్టొద్దు దేవా, బికాజ్ నాకు కష్టం అవుతుంది. ఆరోగ్యం లేకపోతే నేను ఏం చేయలేను దేవా, నీ కోసం చేయలేను, మనుషులకు ఏం చేయలేను, నా జాబ్ చేసుకోలేను. కాబట్టి నా ఆరోగ్యం ఎప్పుడు ఇంటాక్ట్ పెట్టు అని అడుగుతాను నేను. అది సెపరేట్. ఇఫ్ గాడ్ విల్స్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. కాకపోతే యోబు విషయంలో అతడు ఏం కోల్పోయాడండి? బిడ్డలను కోల్పోయాడు. ఆయన సంపాదించిన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తర్వాత ఆయన ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటాడు. ఇటువంటి కృంగిపోయిన పరిస్థితిలో యోబు ఏం చేస్తాడంటే యాషెస్ మధ్యలో, బూడిదలో కూర్చొని చెల్లు పెంకలు తీసుకొని అతనికైన గాయాలను గీక్కుంటూ ఉంటాడనమాట. ఎటువంటి నిస్సహాయ స్థితియో చూడండి, ఎటువంటి కృంగిపోయిన స్థితిలో చూడండి. ఇటువంటి పరిస్థితులలో యోబు దగ్గరికి అతని 3 స్నేహితులు అతని దగ్గరకు వస్తారు. వచ్చి అతనితో మాట్లాడి బలపరుద్దాము అని వస్తారు. అందులో ఒక స్నేహితుడు పేరు ఎలీఫజు. ఈ ఎలీఫజు అన్న స్నేహితుడు చాలా ముక్కుసూటి మనిషి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడనమాట. అయితే యోబు దగ్గర కూర్చొని అతను ఏమంటాడు అని అంటే ఒక మంచి మాట. యోబు 4వ అధ్యాయము 6-7 వచనాలు ఏమన్నాడంటే, యోబు నువ్వు ఇంతగా ఎందుకు కృంగిపోయావు? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా? ఏమన్నాడండి? యోబు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? 7వ వచనంలో, నిరపరాధి అయి నశించిన వాడెవడు? యథార్థవంతులు ఎలాగు నిర్మూలము చేయబడిరి? మంచి ప్రశ్న. 20 సంవత్సరాల క్రితము నేను ఎప్పుడైతే యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించానో, ఎన్నో శ్రమలలో గుండా వెళుతుండగా ఒక దైవజనుడు నా జీవితంలో పలికిన మాట ఇది 20 years బ్యాక్. ఏమని అనంటే, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభా అని ప్రార్థిస్తుండగా నా ఓన్ మైండ్ తోటి ఇదైతే బాగుంటుంది అని ప్రిపేర్ అయ్యాను. కానీ శుక్రవారం రోజు రాత్రి దేవుడు నాకు ఈ వాక్యాన్ని నాకు తలంపుకు తీసుకొచ్చినప్పుడు, ఎస్ లార్డ్, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజున నీవు నా హృదయంలో పెట్టిన ఈ వాక్కు పైన నేను మాట్లాడతాను దేవా అని ప్రిపేర్ అయ్యాను అనమాట. ఒకటే రోజు. సో ఏమని ఉంది అని అంటే, మనకి కలిగిన ఇబ్బందులలో, మనకి కలిగే శ్రమలలో మన రెస్పాన్స్ ఆ శ్రమలకు ఎలా ఉంది? నీతిమంతులమై ఉండి మనం ఎన్నోసార్లు కదిల్చబడిపోతాము, మన ఫౌండేషన్ కదిలిపోతూ ఉంటుంది, నిరుత్సాహంతో నిండిపోతాము, దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉంటాము. ఈ పరిస్థితులలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అని అంటే, ధైర్యముగా ఉండు అని. మన నీతి క్రియలను బట్టి కాక, మనము మంచివారమని కాదు, కానీ దేవుడు ఆయనను బట్టి మనకు ధైర్యం వస్తుంది కదా. సో ఈ రోజున మొదటిది పాయింట్ ఏంటి అని అంటే, ధైర్యానికి మూలము ఏంటి? ధైర్యానికి మనము శ్రమలు కలిగినప్పుడు నిబ్బరముతో ధైర్యముగా ఉండాలి అని అంటే, దానికి మూలము ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. వాక్యంలో 2 రకాల భయాలు ఉంటాయండి మీరు గమనిస్తే. ఒకటి, దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోయే ఒక భయం ఉంటుంది. ఇంకొక భయం ఏంటి అని అంటే, భయముతో కూడిన భక్తితో ఉన్న భయం ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యముగా ఉండడానికి ఒక మూలం ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. ఎంత బాగుంది కదండి. ఏమనుంది? మీరందరు చదవాల్సిందిగా కోరుచున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం పుట్టిస్తుందంట? బహుధైర్యమును. ఉట్టి ధైర్యం కాదండి, బహుధైర్యమును పుట్టిస్తుందంట. అదే సామెతలు 28:1వ వచనంలో, నీతిమంతులు ఎట్లుంటారంటండి? సింహము వలె ధైర్యముగా ఉంటారంట. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ కదా వాక్యంలో. మనకు నీతి ఏం కలిగిస్తుందంట అండి? మన అంతరంగంలో నుంచి ధైర్యాన్ని పుట్టిస్తుందంట మనకి.
అది లోకము నుంచి తెచ్చుకున్న ధైర్యము కాదు. అది దేవుడు మనకు ఇచ్చినటువంటి నీతిని బట్టి, అతనును బట్టి మనకి ధైర్యము కలిగి ఉంటామంట. మనం ఒకసారి దానియేలు గ్రంథాన్ని మనము చూస్తే, దానియేలు జీవితాన్ని మనం చూసినప్పుడు ఏమవుతుందండి, బబులోను దేశము వాళ్ళు చెరపట్టి వీళ్ళందరినీ కూడా అక్కడికి క్యాప్టివ్స్ లాగా తీసుకెళ్ళిపోతారు. దానియేలు ఒక యవనస్తుడు. అతని తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ అతనితో ఉన్నట్టు ఎక్కడ రాయబడి లేదు. పాపం ఎలా వచ్చాడో తెలీదు. ఇటువంటి ఒంటరి పరిస్థితులలో దానియేలు ఏం చేస్తాడంటే, ఆయనని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, రాజు ముందు నిలబెడతారు. ఈ రాజు ముందు ఏం మాట్లాడాలో అతనికి తెలియని పరిస్థితిలో రాజు ఏం చెప్తాడు అతనికి, మంచిగా నేను తినే శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు తిను, బలముగా ఉండు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామండి, వావ్ ఎంత మంచి ఆపర్చునిటీ, లెట్స్ జంప్ అని అనుకుంటాం కదా. మనం ఎవరన్నా వదిలిపెడతామా అట్లాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ మనకు వస్తే? ఏది ఆలోచించకుండా అందులోనికి మనము పరిగెట్టి అది తీసుకోవాలనుకుంటాం. కానీ దానియేలు ఏం చేస్తాడంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక రాజుకి ధైర్యముగా ఇది వద్దు అని డినై చేస్తాడు. విగ్రహారాధనకి వచ్చినప్పుడు అదొక శాసనము అక్కడ వాళ్ళు పంపించినప్పుడు, నేను దేవునికి తప్ప ఇంకెవరికి కూడా మోకరించను అని నిర్ణయించుకొని విగ్రహారాధన చేయకుండా రాజు యొక్క ప్రతిష్ఠితమైన ఐడల్కి, ఆయన స్టాచ్యూకి ఆయన సాగిలపడడు. మరి అక్కడ చూస్తున్న వ్యక్తులు ఆయన గురించి రాజు దగ్గరికి కంప్లైంట్ చేసినప్పుడు అతని పాపము ఆకలితో ఉన్న సింహాల బోనులో అతనిని పడేస్తారు. ఏమన్నా ఎస్కేప్ అయ్యాడా, డినై చేశాడా? ధైర్యంగా అక్కడికి వెళ్ళాడు. ఎవరిని ఆధారం చేసుకొని అతను అక్కడికి వెళ్ళాడండి? యెహోవాని ఆధారం చేసుకొని వెళ్ళాడు. అదే కాక అతని స్నేహితులని ఎక్కడ, అగ్నిలో, ఆ పిట్లో అతనిని పడేసినప్పుడు అప్పుడు కూడా నేను చనిపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను రక్షించకపోయినను పర్వాలేదు, కానీ నేను కాంప్రమైజ్ అవ్వను అని దానియేలు ఏం చేస్తాడు, అగ్నిలోకి కూడా వెళ్తాడండి. దానియేలుకి ఇటువంటి ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు దానియేలుకి ఇటువంటి ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? అతడికి కేవలము యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక అతనికి ఆ ధైర్యం వచ్చింది. ఈ రోజున మీరు ఏ పరిస్థితిని బట్టి షేక్ అవుతున్నారు? ఏ పరిస్థితిని బట్టి మీ పునాది కదిలించబడుతుంది? దేనిని బట్టి మీరు కృంగిపోతున్నారు? మన జీవితాలలోకి అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అలలు మనం తాకినప్పుడు నిరీక్షణ కూడా ఒక్కొక్కసారి మనకి దూరం అయిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలంట, మనుష్యుల వైపునకు కాక జీవము కలిగిన దేవుని వైపునకు చూసి ఆయన దగ్గర నుంచి మనము ధైర్యాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము, ఈ సత్యవాక్యమును మీరు మెడిటేట్ చేస్తారో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎప్పుడైతే ఈ వాక్యము మీ జీవితాలను ప్రభుత్వము చేయడానికి మీరు అనుమతిస్తారో, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి చేరువలో ఉంది, ప్రతి ఒక్కరి చేతులలో ఈ జీవ గ్రంథం ఉంది. కానీ ఎంతమంది ఈ జీవవాక్యమును మా జీవితంలో, ప్రభువా ఇది ఏలాలి, నీ వాక్యము మా జీవితాలని ప్రభుత్వము చేయాలి అని సమర్పించుకున్న వారు ఎంతమంది ఇక్కడ? ప్రతి షెల్ఫ్లో, ప్రతి కబర్డ్లో, ప్రతి గోడల మీద మన ఇంట్లలో వాక్యం ఉంటుంది. కానీ ఆ వాక్యము మీ మనస్సులను, మీ హృదయాలను, మీ జీవితాలను అది ప్రభుత్వం చేయుచున్నదా అన్నది ఈ రోజున మీరు అడగవలసిన ప్రశ్న. ఎప్పుడైతే శ్రమలు వస్తాయో మనని మనం ఏం చేయాలంటండి, ఒక్కసారి పరీక్షించుకోవాలి. రెండవ పాయింట్ ఏంటంటే, పాపము మన పునాదిని కదిలిస్తుందంట. పాపం ఏం చేస్తుందండి? మన పునాదిని కదిలిస్తుంది. నీతి ఒక మనిషికి ధైర్యాన్ని పుట్టిస్తే, పాపము భయాన్ని పుట్టిస్తుందంట. ఎప్పుడైతే మన జీవితంలో అవిధేయత ఉంటుందో, ఎప్పుడైతే మనము దేవుని సంపూర్ణముగా ఆయనని ఎంతైతే నమ్మాలో అంత నమ్మకపోతే అది అవిధేయత.
అది పాపముగా పరిగణింపబడుతుంది. ఆయన మహోన్నతుడు. ఆయనని ఏ విధంగా పూజించాలో, ఏ విధంగా నమ్మాలో మనకి తెలియకపోతే అది అవిధేయత. అవిధేయత ఏంటండి? పాపము. ఈ రోజున మనము గమనించాల్సింది ఏంటంటే, మీలో నాలో రహస్యముగా ఉన్న పాపం ఏంటి అన్నది గమనించాలి. ఎప్పుడైతే మన జీవితంలోనికి ఈ అలల లాంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఒక విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే మోకరించండి. మోకరించి, దేవా ఈ శ్రమ నా జీవితంలోనికి వచ్చింది అని మనని మనము వాక్యమన్న వెలుగులో పరిశీలించి ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనని ఒప్పింపజేస్తున్నాడో తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చేయాల్సింది అది. ఏ విషయంలో నేను నీ నుంచి దూరం అయిపోయాను ప్రభువా, ఎక్కడ నేను భయభక్తులు కోల్పోయాను అని మనని మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనము ఆదికాండంలో 3వ అధ్యాయము 9, 10వ వచనము చూస్తే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినని చెప్పెను. ఏమంటున్నాడండి? నీవు నన్ను పిలువగా, నీ స్వరము వినగా నేను దిగంబరిగా ఉంటినని తెలుసుకొని భయపడి దాగుకొంటిని. దేవుడు కోరుకునేది ఇది కాదండి. ఏదైనా వనమును దేవుడు సృజించినప్పుడు ప్రతి చల్లపూట యెహోవా దేవుడు ఆదాముతో వచ్చి మంచిగా ముచ్చటించేవాడు, మంచిగా మాట్లాడి వారికి ఒక మంచి సంబంధం కలిగి ఉండేవారు. ఒకానొక రోజున ఎప్పుడైతే ఆదాము పాపము చేస్తాడో, దేవుడు యథావిధిగా ఆ తోటకు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఏమంటాడు ఆదాము? నేను భయపడ్డాను, నేను దాచుకొని ఉన్నా అని అంటాడనమాట. ఎందుకు ఆదాము భయపడ్డాడు? ఎందుకంటే అతని జీవితంలోనికి ఏం ప్రవేశించింది? పాపము ప్రవేశించింది. పాపము ఎప్పుడైతే మన జీవితంలోనికి వస్తుందో అప్పుడు దేవుని నుంచి మనం ఏమవుతామండి? దూరముగా వెళ్ళిపోతాము. చాలామంది శ్రమలు వచ్చినందుకు మేము దూరంగా వెళ్ళిపోయామని అంటారు, కానీ శ్రమలు కాదండి, దేవుని యందు భయభక్తులు లేనందున, దేవుడు ఎవరో సంపూర్ణముగా తెలుసుకోనందున, పాపము మన జీవితంలో ప్రభుత్వము చేయడానికి మీరు అనుమతి ఇచ్చినందున దేవుని సన్నిధి నుంచి మనము దూరం వెళ్ళిపోతాము. ఒక నీతిమంతునికి కష్టాలు, శ్రమలు దేవుని దగ్గరికి తీసుకొస్తుంది, కానీ దేవుని నుంచి అది దూరము చేయదు. ఈ రోజున మనము తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మన జీవితంలో మన సమాధానాన్ని తీసివేసేది, మన నెమ్మది, మన ధైర్యమును తీసివేసి దొంగిలించేటువంటి పాపము ఏముంది మన జీవితంలో అని మనని మనము ఈరోజు పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పేది ఏంటి అంటే, ఒక నీతిమంతుడు ఎట్లుంటాడంట అండి? సింహము వలె ధైర్యముగా ఉంటాడంట. 3వ పాయింట్ ఏంటి అనంటే, యేసు చేసిన సంపూర్ణ కార్యము ద్వారా ధైర్యము. చాలామంది మనుషులు ఏం చేస్తారంట? ఈ మంచి పనులు ABCD, పేదవాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ఆదరించాలి, సమాజంలో మంచి పేరు కలిగి ఉండాలి, అందరితో మన్నన పొందుకోవాలి, అందరూ మమ్మల్ని మంచి అనాలి అని చాలా ప్రయత్నంలో ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఇచ్చే రిపోర్ట్ కార్డు కంటే మనుషులు వాళ్ళ గురించి ఇచ్చే రిపోర్ట్ మీద చాలా మనసు పెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఏ రోజుకి కూడా మనుషుల నీతి దేవుని సన్నిధికి, దేవుని కనుదృష్టికి ఎట్లా కనిపిస్తుంది అంటండి? ఒక మురికి గుడ్డతో సమానము అని అంటాడు. మన మంచి పనులు, మన మనుషులను ఒప్పించుకోవడానికి, మెప్పు పొందుకోవడానికి చేసే పనులన్నీ కూడా వ్యర్థము. ఒక మనిషి నీతిమంతుడిగా, నీవు కానీ నేను కానీ నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా ఎప్పుడు తీర్చిదిద్దబడతామంటే ఎప్పుడైతే మన కన్నులు ప్రభువు సిలువలో చేసిన త్యాగమును చూచినప్పుడు, ఆయన చేసిన పనిని మనము చూసి, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన చిందించిన రక్తము వలన మనకి పాపక్షమాపణ కలిగిందని తెలిసి
ఎప్పుడైతే మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో ఆ రోజున మనము నీతిమంతులుగా పిలువబడతామండి. మనం ఏవో గొప్ప కార్యాలు చేసి నీతిమంతులుగా అవ్వము, కానీ సిలువ వైపునకు మనము దృష్టి నిలిపినప్పుడు, ఆయన రక్తము దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఎట్టి పాపం ఉన్నా కూడా ఆ రక్తములో దేవుడు మనని శుద్ధీకరించినప్పుడు నీతిమంతులుగా మనము పిలువబడతాము. హెబ్రూలో 10వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్తుందంటే, కాబట్టి సహోదరులారా, యేసు రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించడానికి ఎక్కడుందంట? మనకి దేవుడు ఏమిచ్చాడు? పర్మిషన్, అధికారం, ధైర్యమునిచ్చాడంట. ఎట్లా ఆ స్థలంలోనికి మనం ఎట్లా వెళ్ళగలుగుతామండి? ఎప్పుడైతే ఆ సిలువ వైపుకి మన దృష్టిని కేంద్రీకరిస్తామో అప్పుడు మనకి ధైర్యం ఉంటుందంట. నీతిమంతులు ఎలా బ్రతుకుతారండి? విశ్వాస మూలముగా బ్రతుకుతారు. కాబట్టి మన జీవితంలో కలిగే ఎటువంటి అలజడులు, ఎటువంటి వైఫల్యతలు, ఎటువంటి శ్రమలు, ఏది మనని తాకినా కూడా నీతిమంతులు ఎట్లుంటారంటండి? ధైర్యముగా ఉండి ఆయన వైపునకు మన కనులను నిలిపినప్పుడు, నీతిమంతులుగా మనం పిలువబడ్డప్పుడు, ఆయన ఎవరో మనకి తెలిసినప్పుడు, మనము సేవించే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని తెలిసినప్పుడు, ఆయన మహోన్నతుడని తెలిసినప్పుడు, మన యుద్ధాలన్నీ కూడా ఆయన చేస్తాడు అని ఎరిగినప్పుడు మనకు ధైర్యము పుడుతుంది. సో సంగమా, మన సత్క్రియలను బట్టి, మన శక్తిని బట్టి, మన సామర్థ్యమును బట్టి మనకు ధైర్యం వస్తుందా అండి? పోయిన ఆదివారం నేను కోకాపేట్ సర్వీస్లో వాక్యము చెప్తున్నప్పుడు, ఆరాధించేటప్పుడు అక్కడ బ్రదర్ చెప్తున్నది ఏంటి అని అంటే, వాళ్ళ బంధువులలో ఒక ఆవిడ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి హాస్పిటల్లో బ్యాటిల్ అవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఓకే, మంచి పలుకుబడి ఉంది, మంచి హాస్పిటల్లో ఆమెని అడ్మిట్ చేశారు. కానీ ఏమైందంట? డాక్టర్స్ ఎటువంటి హోప్ని ఇవ్వలేదు. ఎందుకు అంటే తనకున్న క్యాన్సర్ మ్యూటేషన్ ఎంత ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది అని అంటే, అది ఒక మెడిసిన్ కంటే కూడా తనలో మల్టిప్లై అవుతున్న క్యాన్సర్ సెల్స్ ఎంతో వేగంగా పనిచేస్తున్నాయంట. నాకు అనిపించింది, డబ్బును బట్టి మనం ఎంత అతిశయపడతాం కదా. మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న ఎన్నో వాటిని బట్టి, ఆస్తులను బట్టి, మనకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి, మనకున్న ఉద్యోగాలను బట్టి ఎంతో ధైర్యం తెచ్చుకుంటాము. ఈ మ్యూటేషన్ ఏదైతే తన శరీరంలో ఒక మెడిసిన్ కంటే వేగంగా పనిచేసే ఆ మ్యూటేషన్ని ఏ డబ్బు ఆపగలుగుతుంది? ఏ ఉద్యోగము ఆ బాడీలో అవుతున్న కెమికల్ ఇంబ్యాలెన్స్ని ఆపగలిగింది? ఏ పలుకుబడి, ఏ ప్రఖ్యాతి తనని ఆపగలుగుతుంది? తనకి రివైవల్ ఆర్ స్వస్థత కలుగుతుంది. చాలామంది అనుకుంటారు డబ్బులు ఉంటే చాలు, ఏమన్నా చేసుకోగలుగుతాము అని. అది తప్పు. ఈ రోజున నీ హృదయము నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న సామర్థ్యతను బట్టి నీకు ధైర్యం వస్తే, లెట్ మీ టెల్ యూ దట్ ఇట్ ఈస్ అ సిన్. అది దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తే, ప్రభువా నా డబ్బు కాదు, నాకున్న స్తోమత కాదు, నాకున్న పలుకుబడి కాదు, కేవలము నీ హస్తము మాత్రమే భయంకరమైన పరిస్థితులలో నుంచి నన్ను బయటికి తీసుకురాగలుగుతుంది అని దేవుని సన్నిధిలో ఒప్పుకో. పాపమును విడిచిపెట్టుట అంటే ఇది. నేను మద్యము సేవించట్లేదు, నేను చెడు వాటిని చూడట్లేదు, ఒకరితో తప్పుగా మాట్లాడను అని అంటున్నావు, కానీ నీ జీవితము దేవుని దృష్టిలో ఒక విగ్రహముగా చేసుకున్నావేమో. విగ్రహారాధన నాకు అసహ్యము అని అంటాడు దేవుడు. వాట్ ఈస్ దట్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్ మోర్ దెన్ గాడ్? దేవుని కంటే మించినది నీ జీవితంలో ఏది ఉందో అది ఈ రోజున
పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే అది ఒప్పుకో. అది ఒప్పుకో. ఎప్పుడైతే మనను శ్రమలు తాకుతాయో ఇవేవి మనని కాపాడదండి. కేవలము ఆయన యందున్న భయభక్తులు మాత్రమే, ఆయనను వేడుకొని ఆయన సిలువ వైపునకు చూసినప్పుడే మనము నీతిమంతులమై ధైర్యముగా సింహము వలె ఉంటామంట. ఈ రోజున యోబు దగ్గరికి అతని స్నేహితుడైన ఎలీఫజు వచ్చి, యోబు, నీ యొక్క నీతి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని అడిగినప్పుడు నీవు నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటి? అవును, నేను నా నిజమైన దేవుణ్ణి నమ్మాను కనుక నేను నీతిమంతురాలను, నేను ధైర్యముగా ఉంటాను, ఆయనను బట్టే నాకు ధైర్యము, ఆయనను బట్టే నాకు నీతి, కాబట్టి నాకు ధైర్యం అక్కడి నుంచి వస్తుంది అని మీరు ఎస్ అని చెప్పగలుగుతారా? మీరు ధైర్యముగా చెప్పగలుగుతారా? 3 ఇంపార్టెంట్ విషయాలండి. మొదటిది పశ్చాత్తాపము. మీలో ఉన్న ప్రతి అపరాధమును, ప్రతి పాపమును దేవుని సన్నిధిలో దానిని విడిచిపెట్టాలి. మీరు ఎప్పుడైతే పాపముని విడిచిపెడతారో దేవుని సమాధానము మిమ్మలను ప్రభుత్వం చేస్తుంది. దేవుని సమాధానమే కాదు, కానీ దేవుడిచ్చు ధైర్యము మీలో ఉంటుంది. దేవుడిచ్చే ధైర్యమే కాదు, బట్ దేవుడు మీకు ఇచ్చే అధికారము కూడా మీరు వాటిని ఉపయోగిస్తారండి. దేవుడు మనకు ఎటువంటి ఆత్మనిచ్చాడండి? 2 తిమోతి కదా, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్తుందండి? దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదంట. ఎటువంటి ఆత్మనిచ్చాడు దేవుడు మనకి? దేవుడు మనకి శక్తి, ప్రేమ, సౌండ్ మైండ్ అన్న ఒక ఆత్మను మనకిచ్చాడు. సో ఆ పాపమును మనము విడిచిపెట్టి దేవుడు ఇచ్చే సమాధానము మనని ఏలినప్పుడు ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుందండి. రెండవది భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు తర్జుమా బైబిల్ని చూసినప్పుడు ఆ కాంట్రాస్ట్ చాలా బ్యూటిఫుల్గా అక్కడ ఉంటుందండి. భయము అన్నప్పుడు మనం చాలామంది మిస్టేక్ అయిపోతూ ఉంటాము. భయము అన్నది దేవుడు అంటే గజగజ వణికిపోవడము, అమ్మో అన్నట్టు కాదండి. భయభక్తులు కలిగి ఉండుట అంటే ఈ నిజమైన దేవుణ్ణి, ఈ శక్తి కలిగిన దేవుణ్ణి, ఇంతగా ప్రేమించే దేవుణ్ణి ఈ పాపము ద్వారా నేను దూరము చేసుకుంటానేమో అన్న భయము. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న భయభక్తులు అది. మనము ఆ నిజమైన దేవుని పక్కకు పెట్టి ఆయన అంటే చాలా భయపడిపోతాం. అమ్మో సండే రోజున నేను అటెండెన్స్ ఇవ్వకపోతే ఏం పనిష్మెంట్ వస్తుందో. నో, దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఆయన మన దగ్గర నుంచి దూరం అయిపోతాడేమో, ఆయన పరిశుద్ధత మన నుంచి దూరం అవుతుందేమో, ఆయన పరిశుద్ధాత్మ మన దగ్గర నుంచి దూరం అయిపోతుందేమో, ఆయన స్నేహము మన దగ్గర నుంచి దూరం అయిపోతుందేమో అన్న భయము మనలో ఉండాలి. కానీ ఇంకొక వేరే విధంగా దూరం వెళ్ళిపోయే భయము కాదండి. సో రెండవది ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది ఆయన పైన సంపూర్ణముగా ఆధారపడాలి. ఆయన వైపునకు మనం ఎప్పుడైతే సిలువలో దేవుడు చేసిన ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే మన దృష్టి అటువైపునకు పెడతామో దేవుడు మనని హెచ్చిస్తాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఈ రోజున మనకి కలిగే ఎన్నో ఇబ్బందులలో మనం న్యూస్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ మంత్ ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ డే ఏమవుతుందో తెలీదు, గ్యాస్ ఉంటుందో ఉండదో తెలీదు కదా, దేని ఖర్చు ఎంత ఎక్కువైపోతుందో తెలీదు, ఎంతమందికి జాబ్స్ ఉంటాయో తెలీదు, అవుతున్న వార్స్కి ఎన్ని కొత్త అనారోగ్యాలు మన దగ్గరకు వస్తాయో తెలీదు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్. ప్రతిదీ కూడా అన్సర్టనిటీలో మనం ఉంటున్న పరిస్థితులలో మనకి ధైర్యం ఏంటండి? జీవము కలిగిన దేవుడు, సింహాసనాసీనుడైన ఆ దేవుడు మనకి ధైర్యము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయంలో కూడా మనము అధైర్యపడడానికి వీల్లేదండి. ఏ విషయంలో కూడా మనము కృంగిపోవాల్సిన పని లేదండి. ఏ పరిస్థితులలో కూడా మనము దేవుడి నుంచి దూరం అవ్వవలసిన పరిస్థితి లేదు. దేవుని సమీపముగా వచ్చి ఆయన మనకి ఇచ్చే కృపను మనం వేడుకొన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు మరలా అన్నీ పొందుకుంటాడండి అతని జీవితంలో. ఎందుకంటే ఒక్కసారి కూడా దేవుడు అన్యాయస్తుడు అని మాట్లాడలేదు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా దూషించలేదు. నువ్వు నా ఆరోగ్యం ఎందుకు తీసేశావు అని అడగలేదు. నా బిడ్డలను ఎందుకు తీసేశావు, నా సంపాదన ఎందుకు, నా ప్రాపర్టీస్ని ఎందుకు తీసేశావు అని అడగలేదు. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆ మాట మనము సంఘముగా ఏ పరిస్థితి వచ్చినా మనము కన్విక్షన్తో, ఆ ఒప్పింపుతో మనము అనగలమా? ఆ కన్విక్షన్తో మనం అనగలమా? ప్రాణము పోయినా యెహోవా మమ్ములను కాపాడినా కాపాడునేమో, కానీ మేము మాత్రము కాంప్రమైజ్ అవ్వము అని దానియేలు అతని ఫ్రెండ్స్ అన్న రీతిగా పాపమునకు దూరముగా పదిలపరచాలని ప్రార్థించండి. ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే మన శ్రమలలో మనము ధైర్యముగా ఉండే పరిస్థితి కంటే కూడా మునుపు మనలో రహస్యముగా ఉన్న పాపము ఏంటో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు ఒప్పింపజేయమని అడగండి. దేవుని కంటే ఎక్కువగా మీ జీవితంలో అధికారము కలిగి ఉన్నదేంటో, ఆ విగ్రహం ఏంటో దేవుణ్ణి చూపించమని అడగండి. దేవా, నేను పాపము చేయట్లేదని నేను అనుకుంటున్నాను, కానీ నిన్ను ఎంతగా నేను నమ్మాలో అంతగా నేను నమ్మట్లేదు. అది పాపము దేవా, అది నేను తీసివేయడానికి నాకు కృపనివ్వు. నా డబ్బు, నా పలుకుబడి, నా స్తోమత, నా ప్రాపర్టీస్ నాకు కాదు, కానీ దేవా నా కుటుంబము నీ పాదాల దగ్గరకు అప్పచెప్తున్నాను. యెహోషువ అన్నట్టుగా నేనును నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవించెదము అన్న మాట నీ హృదయములో నుంచి ఉదయం వస్తుందా అని నిన్ను నువ్వు పరీక్షించుకో. రేపటి రోజు మనది కాదు. ఏ శ్రమ మన దగ్గరికి వస్తుందో తెలీదు, కానీ దేవుడిచ్చే నీతిని బట్టి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము కనుక నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నువ్వు కృంగిపోయిన పరిస్థితులలో ఎప్పుడు కూడా ఈ వచనాన్ని జ్ఞాపకం నాకు తెచ్చుకో. నీ నీతి నీకు ధైర్యాన్ని పుట్టించదా? దేవుని బట్టి ఉన్న నీ జ్ఞానము, దేవునితో నువ్వు సహవాసము చేసిన ఆ రోజులు, అది నీకు ధైర్యాన్ని ఇవ్వదా? కృంగిపోవద్దు. ఈ రోజున దేవుడిచ్చే ధైర్యాన్ని నీ హృదయంలో పదిలపరచుకో. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, పరిశుద్ధుడవు, సింహాసనాసీనుడవు నాయన. మా జీవితంలోనికి శ్రమ కలగక మునుపే ఆ శ్రమలో నీవు ఉన్నావు దేవా. దానియేలు ఆ అగ్నిలో ఉన్నప్పుడు నీవు అక్కడ ఉన్నావు ప్రభువా. నీ బిడ్డలను ఏ పరిస్థితులలో కూడా నువ్వు చెయ్యి విడిచిపెట్టే దేవుడవు కాదు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈ రోజున మా కనులు నీ వైపునకు త్రిప్పుతున్నావు దేవా. మమ్ములను ఆదుకో, మా చేతులను పట్టుకో, మమ్ములను ధైర్యపరచు. మా కృంగిన పరిస్థితులలోంచి నువ్వు మమ్ములను లేవనెత్తు ప్రభువా. ఆ సిలువ వైపుకే మా కనులెత్తుచున్నాము, ఆ రక్తము వైపునకే మేము కనులెత్తుచున్నాము. నీ రక్తమే మమ్ములను పాపము నుంచి విడుదల చేస్తుందని నమ్ముచున్నాము. ఆ రక్తము కొరకు మేము వేడుకొనుచున్నాము దేవా. సంపూర్ణ రక్షణ అనుభవంలోనికి మమ్మలను తీసుకురా. ఈరోజు ఎవరైతే మీ జీవితాలు దేవునికి సమర్పించుకోవాలనుకుంటున్నారో, పాపమును విడిచిపెట్టి ఆ జీవము కలిగిన దేవుని చూడాలనుకుంటున్నారో, మీ చేతులు పైకి లేవనెత్తండి. రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే, లార్డ్, నా పాపాన్ని ఒప్పుకొనుచున్నానయ్యా, నాకు క్షమాపణ కావాలి, నీవిచ్చే ధైర్యము నాకు కావాలి. నేను కృంగిపోను ప్రభువా. ఎటువంటి పరిస్థితులున్నను నీ హస్తము నన్ను పైకి లేపుతుంది అని నేను నమ్మాలి.
అది మరణమైనను నేను ధైర్యముగా ఉండునట్లుగా నీ కృపను నాకు దయచేయి. నువ్వు పిలిచిన పిలుపులో నేను నమ్మకముగా ఉండడానికి, నా పరుగును తుదముట్టించడానికి నాకు కృపనివ్వు దేవా అని ఈరోజు దేవుణ్ణి అడగండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గుడ్నెస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ స్పిరిట్. మైటీ లార్డ్, we praise and we thank you for this morning. మా అందరినీ కూడా నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని మమ్మలను ధైర్యపరిచి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి వాక్యంని మనం విని ఉండగా నీ ధైర్యము నీకు పుట్టించాదా? కాబట్టి మనమందరం కూడా ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటకు దేవుని కృపం సహాయం కోరుతూ మనం ముందుకు సాగుదాం. ఇది కానుకల సమయం అండి. దేవుడు మనకిచ్చిన దాంట్లో శ్రేష్టమైన వాటిని మనం దేవుణ్ణి అర్పించి ఆయనను ఆరాధించుకుందాం. నీవే నా దేవుడో అనే పాట పాడుకొని మనం కానుకలు సమర్పించుకుందాం. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించేదను. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే 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 నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించేదను. అందరికీ నమస్కారం. ఈ వారానికి సంబంధించిన ఫ్యూజన్ వార్తలతో మేము తిరిగి వచ్చాము. ఈరోజు ఆరాధన మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీ క్యాలెండర్లను మార్చేసుకోండి మరియు రాబోయే రోజుల్లో మరింత ఉత్తేజకరమైన కనెక్షన్స్ల కోసం మాతో చేరండి. మా హోమ్ బృందాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రింది ప్రదేశాల్లో ఒక దానిలో మాతో కనెక్ట్ అవ్వడానికి మరియు చేరడానికి సంకోచించకండి. ఆదివారాలు కూకట్పల్లిలో, మంగళవారాలు మాదాపూర్ లేదా జూబ్లీ హిల్స్లో, బుధవారాలు కూకట్పల్లిలో మరియు గురువారం కొండాపూర్లో. ఈ లెంత్ సీజన్లో ఈ సంవత్సరం మేము ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు 30 నిమిషాల పాటు 40 రోజుల ఆన్లైన్ ఉదయం భక్తి సమయాన్ని ప్రారంభించాము. డాక్టర్ రిక్ వారెన్ రాసిన పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకంపై మనం ధ్యానం చేస్తాము. దయచేసి పాల్గొనండి. శుక్రవారం మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఆన్లైన్లో సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు మరియు వ్యక్తిగతంగా రాత్రి 8 నుండి 9 గంటల వరకు మాదాపూర్ చర్చ్లో జరుగుతాయి. మన కృతజ్ఞతాస్థుతులు మరియు ప్రార్థనలతో సర్వశక్తిమంతుడితో కనెక్ట్ అవ్వడానికి
ఇదొక అద్భుతమైన సమయం. యంగ్ ప్రొఫెషనల్స్ మీట్ శనివారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు జరుగుతుంది. మన యువత అందరూ ఇందులో పాల్గొని సరైన సంబంధాలని ఏర్పరచుకోవడానికి ప్రోత్సహించబడాలని ఆహ్వానిస్తున్నాము. ఫ్యూజన్ మహిళలు ప్రతి శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆన్లైన్లో కలిసి ఒక అద్భుతమైన సమయం గడుపుతారు. ఈ సమయంలో వారు బైబిల్ అధ్యయనం, క్విజ్ మరియు అర్థవంతమైన సందేశాల ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. VBS 2026 కోసం సహాయం చేయడానికి వాలంటీర్స్ అని పిలుస్తున్నారు. వివరాల కోసం దయచేసి సోనికాను సంప్రదించండి. మార్చి చివరి వారం మరియు ఏప్రిల్ ప్రారంభంలో మనం ప్యాషన్ వీక్ను వేగంగా సమీపిస్తున్నాము. ఇది ధ్యానం మరియు మన విశ్వాసాన్ని పునరుద్ధరించే వారం. గుర్తుంచుకోవాల్సిన తేదీలు: 29 మార్చి మట్టల ఆదివారం, ఏప్రిల్ 2వ తేదీ పవిత్ర గురువారం, ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 4 ఈస్టర్ ఎగ్ హంట్, ఏప్రిల్ 5 క్రీస్తు పునరుద్ధార దినము. మేము మార్చి 30, 31 మరియు ఏప్రిల్ 1 తేదీలలో సోమ, మంగళ మరియు బుధవారాల్లో కూడా సాయంత్రం 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు చర్చిలో ఆరాధనలు నిర్వహిస్తాము. ఏప్రిల్ 4వ తేదీ శనివారం జరిగే ఈస్టర్ ఎగ్ హంట్ అనేది చర్చ్ యొక్క వార్షిక అవుట్రీచ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పొరుగు ప్రాంతాల నుండి పిల్లలను వారి కోసం ప్రణాళిక చేయబడిన ఆటలు మరియు కార్యకలాపాల్లో పాల్గొనమని మేము ఆహ్వానిస్తాము. పిల్లలకు దీన్ని ఆనందదాయకమైన సమయంగా మార్చడంలో మాకు స్వచ్ఛంద సేవకులు అవసరం. దీని గురించి రాబోయే వారాల్లో మరింత తెలుసుకోండి. బ్యాప్టిజం పొందాలనుకునే వారందరూ దయచేసి మా పాస్టర్లను సంప్రదించండి. విశ్వాసం గురించి మరింత తెలుసుకోవాలనుకునేవారు శిష్యరిక తరగతులకు తమను తాము నమోదు చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఈ చర్చ్లో 3 ఆరాధనలు ఉంటాయి. తెలుగు ఆరాధన ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. ఇంగ్లీష్ ఆరాధన ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు. సాయంత్రం ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. సమయానికి రండి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మరియు ఒకే కుటుంబంగా కలిసి ఆరాధించండి. వచ్చే వారం కలుద్దాం. ధన్యవాదాలు. దయచేసి లేచి నిలబడితే మనము ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని మా ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ వాక్యం చుట్టూ ప్రభా చేరి నీ మాటలు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీరు మాతో మాట్లాడిన మాటలకై వందనాలు తండ్రి. మీ అందు భయభక్తులు కలిగి ధైర్యంగా జీవించడానికి మీరు పిలుపునిచ్చినందుకై నీకెంతో వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకొని ప్రభా మరి రాబోయే దినాల్లో నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలు ప్రభా మరి త్యాగపూరితంగా తెచ్చిన అర్పణలను బట్టి నీకెంతో వందనాలు తండ్రి. నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వాటిని మేము వాడడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ బిడ్డలు ఎలాంటి అక్కరలు, అవసరతలు ప్రభా మరి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారికి చాలిన దేవుడుగా, వారికి కాపరిగా, వారిని బలపరిచే దేవుడుగా మీరు రుజువు చేసుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నీ సన్నిధి, నీ ఆశీర్వాదము వారికి మెండుగా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సంఘము యొక్క కార్యక్రమాలన్నిటినీ, ముఖ్యంగా రాబోయేటువంటి దినాల్లో జరిగేటువంటి ప్రాముఖ్యమైన కార్యక్రమాలన్నిటినీ కూడా నీ సింహాసనం మీదట ఎత్తిపెట్టుకుంటున్నాం ప్రభా. మీ సహాయం దయచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమెన్. God bless you. Have a wonderful time of fellowship in the fellowship area.